మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతి. ఈ రోజు అయితే మనం కందుకూరు పట్టణంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ బాలుర హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రోజు నవంబర్ 14 కనుక చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే అంటే ఏమిటి, అసలు చిల్డ్రన్స్ డే జరుపుకోవడానికి గల కారణం ఏంటి, అసలు చిల్డ్రన్స్ డే ఎవరి పుట్టినరోజును పురస్కరించుకొని జరుపుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నవంబర్ 14 భారతదేశ తొలి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం. మరి భారతదేశానికి అనేక రంగాల్లో, వ్యవసాయము, పారిశ్రామిక రంగాల్లో, అదేవిధంగా విదేశీ విధానంలో కానీ అనేక రంగాల్లో మరి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన, పంచవర్ష ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్ళినట్టు మంచి ప్రధానమంత్రి గారి జన్మదినం ఈరోజు. మరి ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవటం మనందరి బాధ్యత. అదేవిధంగా ఈరోజు బాలల దినోత్సవం. చాచా నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కోరిక మేరకు, ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన కోరిక మేరకు ఆయన బర్త్డేని, పుట్టినరోజుని మరి బాలల దినోత్సవంగా జరుపుకోవటం ఆచారంగా వస్తుంది. మరి ఆ ప్రకారం మరి ఈరోజు మా జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో మరి నెహ్రూ గారి పటాన్ని పుష్పమాలతో అలంకృతం చేయడం జరిగింది. మరి వారి యొక్క సేవల్ని కొనియాడటం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా మరి శ్రీ కొత్త నరేంద్ర గారు మరి బిస్కెట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. సో వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ సన్మానం చేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులు కూడా తమ తమ సందేశాలు ఇస్తారు. నెహ్రూ జన్మదినం, ఆ సందర్భంగా బాలల దినోత్సవంగా ప్రకటించడం, భారతదేశంలో ఉన్న పిల్లలు మొత్తం కూడా ఈరోజు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటారు. ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి, పంచవర్ష ప్రణాళికలను తీసుకొచ్చాడు. అన్నిటికంటే మించి ఈనాడు భారతదేశానికి విదేశాల్లో చాలా ఎక్కువగా పేరు రావడానికి కారణం నాన్ అలైన్ మూవ్మెంట్, అలీనోద్యమాన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. తర్వాత భారతదేశం విడిపోయినప్పుడు అనేక సమస్యల్లో ఉన్న వాటన్నిటినీ తన మేధాశక్తితోటి అందరినీ ఇన్వాల్వ్ చేసి భారతదేశం డెవలప్మెంట్కి అడుగులు వేయడం జరిగింది. ఈరోజు మనం ఆ అభివృద్ధి ఫలాలనే మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన కందుకూరు వాస్తవ్యులు శ్రీ కొత్త నరేంద్ర గారు పిల్లలకి ప్రేమతోటి చాక్లెట్స్, ఇవి బిస్కెట్లు, చాక్లెట్లు పంచుతున్నారు. సో వారిని కూడా మేము మా పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఆయన్ని సన్మానించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే స్టాఫ్ సెక్రటరీ, సీనియర్ టీచర్స్కి అందరికి కూడా నమస్కారాలు. విద్యార్థులకి శుభాకాంక్షలు. ఈరోజు బాలల దినోత్సవం తరపున మనం పిల్లలు అనేది ఆ దేవుళ్ళతో సమానం. ఎందుకంటే చాచా నెహ్రూ అనే ఆయన మన మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి, పంచవర్ష ప్రణాళికల్ని ప్రవేశపెట్టారు. అలాగే భారతదేశంలో అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఆయన పాత్ర ఎంతో ప్రాముఖ్యత వహించి ఉంది. అలాగే ఈరోజు ఆ సందర్భాన మన పాఠశాలకి పిల్లలకి స్నాక్స్ అందజేయడానికి మా కజిన్ కొత్త నరేంద్ర, వాళ్ళ యొక్క ఫాదర్ కూడా మన శివాలయం ప్రెసిడెంట్గా చాలా కాలం చేశాడు. అలాగే కనికా పరమేశ్వరి దేవస్థానం తరపున కూడా ఆయన కమిటీ ప్రెసిడెంట్గా కూడా 18 సంవత్సరాల దాకా చేశాడు. వాళ్ళ అబ్బాయి కొత్త నరేంద్ర. వాళ్ళు సేవా దృక్పథంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ ప్రతి విషయంలో కూడా ముందు ఉంటారు. ఉదయాన్నే
మనం అతన్ని హెచ్చరించిన తడవలోనే నేను మాట్లాడిన తర్వాత వెంటనే ఆయన స్పందించి పిల్లలకు ఈ స్నాక్స్ అందజేసినందుకు మా పాఠశాల తరపున ప్రత్యేకంగా నా తరపున ఉపాధ్యాయుల తరపున పిల్లల తరపున అందరికి కూడా అందరి తరపున అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గౌరవనీయులైనటువంటి హెచ్ఎం సార్ గారికి నా యొక్క నమస్కారములు, నాతోటి ఉపాధ్యాయులకు నా నమస్కారములు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ రోజు నవంబర్ 14 నెహ్రూ జయంతి సందర్భంగా మనం పురస్కరించుకొని పిల్లల పుట్టినరోజుని గుర్తు చేసుకొని చాచా నెహ్రూ దినోత్సవాన్ని చాలా గొప్పగా ఈ స్కూల్లో జరుపుకుంటున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా బాలల గురించి ఒక 2 లైన్ల గేయం పాడాలనుకుంటాను. పిల్లలు దేవుడు చల్లని వాడే, కళ్ళ కపట మెరుగని కరుణామయుడే, తప్పులు మన్నించుట దేవుని సుగుణం, ఇది పెద్దవారు చెప్పినట్టి చక్కని న్యాయము. పిల్లలు దేవుడు చల్లని వాడే, కళ్ళ కపట మెరుగని కరుణామయుడే. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం సార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన ప్రధాన ఉపాధ్యాయులకి గుడ్ మార్నింగ్, తోటి సహా ప్రతి టీచర్ కి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు చిల్డ్రన్స్ డే సార్ జరుపుకుంటున్నాము పిల్లల కొరకు. హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం. సో చాచా నెహ్రూ పిల్లలంటే ఎంతో ఇష్టపడేవాళ్ళు. వారికి ఒక గులాబీ పువ్వు అంటే ఎంతో ఇష్టం. పిల్లలంటే చాలా ఇష్ట ప్రకారంగా ఉండేవారు. పిల్లలకు మనసు పూర్తిగా ప్రేమించేవారు, దగ్గర తీసుకుండేవాళ్ళు. చాలా మంచి చాచా నెహ్రూ. సో ఎప్పుడు కూడా ఆయన గులాబీ పువ్వు అనేది ఒక పైన జేబులో పెట్టుకుండేవాళ్ళు. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం. సో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ కందుకూర్ హై స్కూల్ బాలల దినోత్సవం చాలా మంచిగా జరుపుకుంటున్నాము. మనకు సారు ప్రొవైడ్ చేశారు, ఏం పేరు, నరేంద్ర సార్ అనే సార్ వచ్చి మన స్కూల్ కి మన పిల్లలకు బిస్కెట్స్ అరేంజ్ చేశారు. వాళ్ళకు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి సార్, మన హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయులకి ధన్యవాదాలు సార్.